హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి వడ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఇవి ఆల్రెడీ వేసినవి, ఏ విధంగా ఈజీగా వేయడానికి ప్రాసెస్ చూపిస్తాను. మనం ముందుగా మినప్పప్పు నానబెట్టేసుకొని ఒక 4 hours నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని నైట్ అంతా ఉంచేసుకోవాలి. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. చూసారు కదా, మనము ఫస్ట్ వాటర్లో చేతిని ముంచి ఈ విధంగా బాల్స్ టైప్ ఇలాని వేసేసుకోవాలి. చూడండి, హోటల్ స్టైల్లో వస్తాయి, ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ వాటర్లో చేయి ముంచి తర్వాత కొద్దిగా పిండి తీసేసుకొని ఇలా ఎగిరేస్తూ, చూసారు కదా, వాటర్లో చేయి ముంచి కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఎగిరేస్తూ మనం అందులో ఆయిల్లో వేసే ముందే హోల్ టైప్ చేసేసుకొని వదిలేసుకోవాలి. చాలా చాలా సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్. చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూడండి, ఈ విధంగా బాల్ టైప్ చేసేసుకుంటూ అందులో వదిలేసేయాలి హోల్డ్ చేసుకుంటూ. మళ్ళీ ఒకసారి చూడండి, ఫస్ట్ వాటర్లో ముంచి తర్వాత ఈ విధంగా బాల్ టైప్ అనేసుకొని కొద్దిగా తీసుకోవాలండి పిండి, ఈ విధంగా బాల్ కానీ నెక్స్ట్ వేసే ముందే హోల్ టైప్ అనేసుకోవాలి. సో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. చూసారు కదా, హోటల్ టైప్లో వస్తాయి. ఈ విధంగా చేసేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూసారా, ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి. ఎంత సాఫ్ట్గా హోటల్ స్టైల్లో వచ్చాయో. ఇవి ఇంతకుముందు మనం వేసిన వడలు చాలా బాగా వచ్చాయి కదండి. ఒక సైడ్ వేగాక మరొక సైడ్ తిప్పేసుకోవాలండి. సిమ్లో ఉంచుకోవాలి ఆయిల్, అప్పుడే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయదు. చూసారు కదా, ఒక సైడ్ కాలిపోయాయి, మరో సైడ్ తిప్పాము. సో మనం ఇంతకుముందు రెడీ పెట్టుకున్న వడ చూద్దాం. చూసారు కదా, ఎంత బాగా వచ్చిందో హోటల్ స్టైల్లో క్రిస్పీగా. మీరు కావాలంటే టిష్యూ పేపర్స్ పెట్టేసుకోండి. వడలు చేసిన వెంటనే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయదు. సో పిండి చూసారు, ఇవి ఆల్మోస్ట్ కుక్ అయ్యండి. ఒక సైడ్ తిప్పేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీలో ఎంతమందికి వడలంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా 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 సింపుల్ ప్రాసెస్ అండి. వచ్చేసి పిండి నేను ఈవినింగ్ నానబెట్టేసుకొని నైట్ 9-10 వరకు గ్రైండ్ చేసుకొని తర్వాత అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ మార్నింగ్ యాడ్ చేసుకోవాలండి. పెట్టేసుకొని చూసారు కదా, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా సర్వ్ చేసి అందులోకి చట్నీ యాడ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, ఎంత బాగుందో. ఇవి చేస్తుంటే వేడి పిండి వచ్చిందండి. చేస్తుంటేనే వేడిగా అందరు తింటున్నారు. సో ఫ్రెండ్స్, ఇవి వడలు. ఈరోజు పిండి ఇంకా మిగిలిందండి.
చూసారు కదా, ఎంతో టేస్టీగా, చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్లో వచ్చాయి. మీలో ఎంతమందికి ఈ వడలు అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.